136వ శ్లోకము. దీక్షిత దైత్యశమని సర్వలోకవశంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానందరూపిణి. ఈ శ్లోకంలోని మొదటి నామము దీక్షిత. ఇది 695వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దీక్షితాయై నమః అని చెప్పాలి. దీక్షిత అంటే దీక్ష వహించినది. దీక్ష వహించినది అంటే ఎవరైనా దీక్ష వహిస్తే వారికి మాత్రమే అందుతాను అనే దీక్ష వహించినది అని ఒక అర్థము. దీక్ష లాంటి పదమే శ్రద్ధ కూడా. ఈ రెండు పదాల అర్థాలను కలిసి సూచింపే పదమే వ్రతము. ఈ వ్రతము అనేది వేదానికి సంబంధించిన పారిభాషక పదము. అన్నం ననిద్యాత్ త్వద్వతిం అన్నం న పరీక్షితం త్వద్వ్రతం. ఇలా వ్రతం అనే పదం వేదాల్లో వాడబడుతుంది. ఈ పదాన్ని ఆంగ్లంలో పరమ గురువు జ్వాలాకోలు, ఋగ్వేదంలో ఈ పదము మహావ్రతం అనే విధంగా కూడా వ్రాయబడుతుంది. ఈ వ్రతానికి ఆవాహయామి అని చెప్పి ప్రారంభించడమే ఉంటుంది, కానీ చివరికి యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ అని చెప్పే ఉద్వాసన ఉండదు. అందుకే ఈ వ్రతాన్ని మహానామ్ని వ్రతం అన్నారు. అంటే వ్రతం పేరే మహా అన్న మాట. ఇటువంటి మహావ్రతానికి చెందిన మాట లాంటిది దీక్ష కూడా. మనస్సులో ఒక విషయం మీద దృఢమైన నిర్ణయం తీసుకోవడాన్ని దీక్ష అంటారు. బ్రహ్మ విద్యను దీక్షతోనూ కౌశలంతోనూ పొందాలి. తేనెటీగ పువ్వులో తేనె త్రాగి వెళ్ళిన తర్వాతే అది తేనె త్రాగింది లేంది చెప్ప వీలు లేని విధంగా కౌశలంతో దీక్షతో బ్రహ్మ విద్య నేర్చుకోవాలి. సర్వవేద బ్రహ్మ విద్య శ్రీ విద్య సుధారసాలను అలాగే అందుకోవాలి. ఈ దీక్ష ఈ శ్రద్ధ ఉన్న వారిని పూర్ణ దీక్షాపరులుగా అమ్మవారు తీర్చిదిద్దుతుంది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. తన భక్తులకు తీర్చిదిద్దడంలో దీక్ష వహించినది. 2 సత్కార్య నిర్వహణకై కంకణము కట్టుకున్న వారిలోని దృఢమైన నిర్ణయ రూపంలోను నిర్వహణ రూపంలోనూ ఉండునది. 3 సుప్రసిద్ధమగు విధముగా జగత్ పరిపాలనను అందించుటకు దీక్ష బూనినది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము దైత్యశమని. ఇది 696వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దైత్యశమన్యై నమః అని చెప్పాలి. దైత్య అంటే రాక్షసులను, దుష్టులను, దుర్గుణాలను. శమని అంటే శమించునది అనగా నిర్మూలించునది. ఒక పనికి దీక్ష వహిస్తే ఎన్నో రకాలైన అవరోధాలను, ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తుంది. భక్తుణ్ణి రక్షించి ఆదుకోవడానికి అడ్డు వచ్చే మహిషాసుర, భండాసుర రాక్షసులను సంహరిస్తుంది. భక్తుల్ని తీర్చిదిద్దడానికి వారిలో ఉండే దుర్గుణాలను రూపుమాపుతుంది. సనాతన ధర్మ సంస్థాపన చేయడానికి అడ్డు వచ్చే పాషాండులను అదుపులో పెట్టడానికి అవసరమయ్యే చర్యలు తీసుకుంటుంది. ఈ పనులన్నీ చేస్తుంది. వీలైనంత వరకు సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంది. అది కుదరని పక్షంలోనే సంహరించడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి అమ్మవారు దైత్యశమని, దైత్యులను, దైత్యభావ లక్షణాలను నిర్మూలించున్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సర్వలోకవశంకరి. ఇది 697వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వలోకవశంకర్యై నమః అని చెప్పాలి. సర్వ అంటే అన్ని, లోక అంటే లోకములను, లోకవాసులను, వశంకరి వశము చేయునది. అన్ని లోకాల వాళ్లకు భయపడకుండా వాళ్ళందరూ తన భక్తులకు వశములోనే ఉండే విధంగా చేస్తుంది అమ్మవారు. అంటే భయంకరి కాకుండా వశంకరి అన్నమాట. కొంత వయస్సు వచ్చే వరకు పంచభూతాల్లోంచి మనలోకి శక్తిని చేరుస్తుంది. అటు వయస్సు వచ్చిన తర్వాత మనలోంచి ఆ శక్తిని పంచభూతాల్లోకి కలిపివేయడం జరుగుతుంది. ఈ విధంగా సర్వలోక వాసులను, సర్వలోకాలను ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా చేయగలిగి తన వశంలో పెట్టుకుంటుంది. కాబట్టి అమ్మవారు సర్వలోక వశంకరి. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. 1 అన్ని లోకాలను, అన్ని లోకవాసులను తన వశంలో ఉండునట్లు చేయునది. 2 అన్ని లోకాలను, అన్ని లోకవాసులను తన భక్తుల ఆధీనంలో ఉండునట్లు చేయునది. తర్వాతి నామము సర్వార్థదాత్రి. ఇది 698వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వార్థదాత్రియై నమః అని చెప్పాలి. సర్వ అంటే అన్ని,
అర్థ అంటే ప్రయోజనములను, దాత్రి అంటే ఇచ్చినది. సర్వ ప్రయోజనాలను అమ్మవారు తన భక్తులకు ఇస్తుంది. ఈ నామంలో అర్థ పదానికి ధనము, సంపద, ప్రయోజనము అనే అర్థాలు కాకుండా పురుషార్థాలను కూడా చెప్పవచ్చును. అమ్మవారు తన భక్తులకు ధర్మార్థ కామ మోక్షాలను, చతుర్విధ పురుషార్థాలను కూడా ఇస్తుంది. ఇక్కడ పురుషార్థ ప్రద అనే 291 నామ వివరణ కూడా చదువుకోవాలి. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. ఒకటి, సర్వ ప్రయోజనాలను వాంచి తార్థములను సమకూర్చున్నది. 2, చతుర్విధ పురుషార్థాలను సమకూర్చున్నది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సావిత్రి. ఇది 699వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సావిత్ర్యై నమః అని చెప్పాలి. సావిత్రి అంటే సూర్య తేజస్సుతో ప్రకాశించునది. సవిత అంటే సూర్యుడు. సవిత్రి అంటే సూర్యోదయానికి ముందు ఉండే తేజస్వరూపిణి. సావిత్రి అంటే సూర్యోదయ సమయంలోని కాంతి స్వరూపిణి. సూర్యగమన నిరోధకులైన మందేహాది రాక్షసులను సంహరించి సూర్యకిరణ శక్తిని సావిత్రి అంటారు. ఆదిత్య హృదయము, మహాసౌరము ఈ సావిత్రి గురించే స్తుతిస్తాయి. సావిత్రి, గాయత్రి, సరస్వతి ఈ మూడింటికి భేదం ఉంది. ఉదయ సూర్యకిరణ శక్తి సావిత్రి. సావిత్రి స్పర్శకు మేలుకొని వాళ్ళలోంచి వాక్కుగా వ్యక్తమయ్యేది గాయత్రి. వాక్కుగా మనలో ప్రవేశించిన తర్వాత ఉండే స్థితి సరస్వతి. ఈ 3 సూర్యునికి సంబంధించినవే అయినా ప్రాతకాలంలో గాయత్రిని, మధ్యాహ్న కాలంలో సావిత్రిని, సాయంకాల సమయంలో సరస్వతిని ప్రార్థించడము సనాతనంగా వస్తున్న ఆచారము. మళ్ళీ గాయత్రి 3 రకాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఒకటి, మాట్లాడదామనుకున్న తర్వాత మాట్లాడడము సచేతన గాయత్రిని. నిద్రపోతున్నప్పుడు మన ప్రమేయం లేకుండా మాట్లాడబడగలగడము అచేతన గాయత్రిని. ఖనిజాల్లోని చైతన్యము విచేతన గాయత్రిని సూచిస్తాయి. గాయత్రి, సావిత్రి, సరస్వతులను బ్రహ్మ యొక్క వాగ్బీజంగా ఉపాసించాలని శాస్త్రము చెబుతుంది. ఉదయ సూర్య కిరణ శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము సచ్చిదానంద రూపిణి. ఇది 700వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సచ్చిదానంద రూపిణ్యై నమః అని చెప్పాలి. సత్ అంటే ఉండటము, చిత్ అంటే చేతనత్వము, ఆనంద అంటే ఆనందించడము, రూపిణి అంటే రూపముగా గలది. సత్య జ్ఞాన ఆనంద లక్షణాలు చెల్లేదే అమ్మవారు. బ్రహ్మ సత్యము కాబట్టి పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారు కూడా సత్యస్వరూపిణి. చిదగ్నికుండ సంభూత కాబట్టి అమ్మవారు జ్ఞానస్వరూపిణి. నిరతిశయ సుఖస్వరూపిణి కాబట్టి అమ్మవారు ఆనందస్వరూపిణి. ఈ మూడింటి సమన్వయ సంకలిత రూపాన్ని తెలిపేదే ఈ నామము. సత్, చిత్, ఆనందాల సమన్వయ సంకలిత స్వరూపిణి అని ఈ నామానికి అర్థము.